రాష్ట్ర పొలిటికల్ వింగ్ అధ్యక్షుడిని ఈరోజు ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుల వారి సమక్షంలో ప్రెస్ మీట్ జరగటం శుభపరిణామం. క్రైస్తవులు ఎంతో ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ అధికారులందరూ కూడా క్రైస్తవులు, ఇక్కడ కలెక్టర్ క్రైస్తవులు, అందరూ కూడా క్రైస్తవులు. ఈ క్రైస్తవులు మొత్తం క్రైస్తత్వం అయిపోద్ది అతను ముఖ్యమంత్రి అయినాక. అలాగే వీధులన్నింటిలో కూడా చర్చిలు, అనేక విధమైన చర్చిలు కట్టి మొత్తం క్రైస్తవంగా మారిపోతుందని చెప్పేసి అన్న దగ్గర నుంచి కూడా క్రైస్తవులు అయినటువంటి మేము మనోవేదనతో నలిగిపోతున్నాం. ఎందుకంటే క్రైస్తవులు సౌమ్యంగా ఉంటాం, ఎవరు ఏమన్నా కూడా కామ్గా ఉంటాం, ప్రార్థనతోనే బుద్ధి చెప్తూ ఉంటాం. మరి ఈ 5 సంవత్సరాలు వెయిట్ చేశాం. ఇప్పుడు మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో కుమ్మక్కై మరి అది పార్టీ పరంగా కాకుండా మతపరమైనటువంటి ప్రచారాలు చేస్తూ క్రైస్తవులపైన దాడులు జరుగుతూ, అలాగే ముస్లిం మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. గత మణిపూర్లో జరిగినప్పుడు ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. ఏఐసిసి పక్షాన మేమందరం కూడా వెళ్ళి క్రైస్తవుల పక్షాన్ని నిలబడ్డాం. మరి అటువంటి ప్రభుత్వాన్ని మరలా మేము మా క్రైస్తవులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండాలంటే కనుక మరి ఈ యొక్క వై నాట్ 175, వై నాట్ 25 అనే నినాదంతో మేము ముందుకెళ్ళి క్రైస్తవులకి ఏదైనా అన్యాయం జరిగితే మేము ప్రభుత్వ పక్షాన్ని తీసుకెళ్ళి మేము పరిష్కరించుకునే దిశగా మేము వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హానక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఇంటర్నేషనల్ చైర్మన్గా మేము చేసినటువంటి సేవలు అనేకమైనటువంటివి. గత 2019 నుంచి కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి, పార్టీకి మేము ఎంతగానో కృషి చేయడం జరిగింది. అప్పట్లో మా ఏఐసిసిని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు పిలిపించి మాకు సపోర్ట్ చేయాలని అన్నప్పుడు అది మేము తప్పకుండా సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే మీరు మా క్రైస్తవులైనటువంటి మాకు ఎంతగానో అండగా ఉన్నారని చెప్పేసి అప్పట్లో మేము ప్రార్థన చేసి గడప గడపకు, గ్రామ గ్రామం కూడా తిరిగి మేము గెలిపించే దిశగా మా ఏఐసిసి సభ్యులు గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతగానో కృషి చేయడం జరిగింది. అయితే ఏంటంటే అప్పట్లో మేము చేసినటువంటి దాన్ని బట్టి ఇప్పుడు మా యొక్క సేవకులను గుర్తించి ఏం చేశారంటే ఇప్పుడు నాకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా నియోజకవర్గాల వారీగా మేము అందరినీ కూడా సమకూర్చుకుంటూ మేము ముందుకు వెళుతూ ఉన్నాము, గెలిపించే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి వార్తలు దళితుల మీద కావచ్చు, మైనారిటీల మీద కావచ్చు, లేకపోతే అణగారినటువంటి పేదవారి మీద కావచ్చు, ఈ అగ్రవర్ణానికి చెందినటువంటి ప్రతిపక్ష వాళ్ళందరూ కూడా మమ్మల్ని తొక్కేయాలన్న ఒక ఉద్దేశంతో భయంకరమైనటువంటి మా మీద విషయాన్ని వెదజల్లుతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి సేవలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రం వైపు మిగతా 28 రాష్ట్రాలన్నీ కూడా ఇక్కడ తొంగి చూస్తున్నాయి. ఈ ఏఐసిసి అనేటువంటిది 16 రాష్ట్రాల్లో ఉంది. వాళ్ళందరూ అంటున్నారు మీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ పథకాలు కావచ్చు, లేకపోతే అణగారినటువంటి వాళ్ళందరూ కూడా ఆహారము పొందే విధంగా, లేకపోతే పింఛన్లు కానివ్వండి, లేకపోతే పథకాలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, లేకపోతే విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, మిగతా రాష్ట్రాలు ఎక్కడా లేదు అని చెప్పేసిన భారతదేశం మొత్తం యావత్తు కూడా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వైపు ఎదురు చూస్తూ ఉన్నది. అది మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఎక్కడా లేని విధమైనటువంటి ఇక్కడ కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా తట్టుకోలేక ప్రతిపక్షం వాళ్ళు, మరి ముఖ్యంగా చంద్రబాబు గారు, ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వాటిని తట్టుకోలేక విషం జిల్లుతూ ఉన్నారు. చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే నారా లోకేష్ కావచ్చు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా వచ్చేసి ఇప్పుడు ప్రచారాల్లో చేస్తున్నారు.
వాళ్ళు పార్టీలు పెట్టి మొత్తం కూడా కూటమిగా తయారయ్యింది. దేనికోసమో ఇప్పటికీ కూడా భారతదేశానికి అర్థం కావట్లా, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంతకంటే అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకనంటే వాళ్ళు పార్టీలు పెట్టి అందరూ ఒకటే ఏం చేస్తామని చెప్పట్లా. అంటే వాళ్ళు ఏం చేస్తామో మీది ఈ మేలు చేస్తాము ఇది చేస్తామని చెప్పట్లా. అదేమంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలని కూడా వాళ్ళు కాపీ కొట్టి మేము దానికి డబల్ ఇస్తాము, అది చేస్తాము ఇది చేస్తామన్నారు. నీ సీనియారిటీ ఏమైంది? 45 సంవత్సరాలు నీ సీనియారిటీ ఏమైంది? అంతకుముందు నువ్వెందుకు చేయలేదు? విద్యారంగాన్ని నువ్వెందుకు డెవలప్ చేయలేదు? వైద్య రంగాన్ని నువ్వెందుకు డెవలప్ చేయలేదు? పేదవాడికి లేకపోతే పింఛన్ల రూపంలో కావచ్చు, లేకపోతే వాలంటీర్ వ్యవస్థను స్థాపించి ఇప్పుడు డోర్ టు డోర్ ఇప్పుడు గుమ్మాలు తట్టి అవ్వా ఇదిగో తాత ఇదిగో అని కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి నడవలేని వాళ్ళకి ఇవన్నీ కూడా అంతకుముందు నువ్వెందుకు చేయలేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే వీటిని కాపీ కొట్టి ఒకప్పుడేమో వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి సమాచారం తీసుకొని ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తున్నామని చెప్పేసి విషయం జల్లిన మీరు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మీరు మాట్లాడతారా? రెండవదిగా మీరు పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తున్నారో చెప్పకుండా ఏమంటున్నారు? మేము తొక్కేస్తాము, పాతేస్తాము, బట్టలు ఊడిస్తాం, రోడ్ల మీద పరిగెత్తిస్తాం అంటే అందుకోసమా మీరు ఈ పార్టీలు పెట్టింది? నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు. ఎందుకంటే పేదవారు ఈ రోజున కడుపు నిండా అన్నం తింటున్నారు అనంటే అణగారినటువంటి ప్రజలు ఈ రోజున ఒక ఉన్నతమైన స్థాయిలో 126,000 మంది ఆ యొక్క వాలంటీర్ల వ్యవస్థ ఉన్నదంటే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు అంతగానో ఆదరణ పొందుతూ ఉన్నారు. వాళ్ళు చదువుకొని ఉద్యోగాలకి ఎంతోమంది తర్వాత ఏం డెవలప్మెంట్ చేశారని విషయం తలుతూ ఉన్నారు. అమాయక ప్రజల విషయాన్ని నింపుతున్నారు చంద్రబాబు నీ కూటమి అందరూ కూడా కలిసి. నేను ఒక అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఇక్కడ ఉన్నటువంటి మా పాస్టర్లందరూ ఇక్కడ పొలిటికల్ వింగ్ మధ్యరాల కమలాకర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జాన్ వెస్లీ గారు, అదేవిధంగా బెనామ గారు, ఇక్కడ మా టీం అంతా కూడా ఉన్నారు, ప్రభుదాస్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మా ప్రతి గ్రామంలో కూడా మా ఏఐసిసి వ్యవస్థ ఉన్నది. మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుక రాకపోతే, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, తాడేపల్లి కూర్చొని దగ్గరుండి మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళంతా కూడా మా మీద విషయం చెప్తున్నారు. క్రైస్తవులమైన మా మీద నేను అడుగుతూ ఉన్నాను, మత మార్పిడి జరగకూడదనే చట్టం ఏమైనా ఉందా? మత మార్పిడి జరగొచ్చని చట్టం ఉంది. ఆర్టికల్ 25 నుండి 28 వరకు చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది. మత మార్పిడి మా కుటుంబాల్లో ఉన్నటువంటి మా పిల్లలకి మేము బాప్తీసాలు ఇచ్చుకుంటున్నాం, మా వాళ్ళకి మేము బాప్తీసాలు ఇచ్చుకుంటుంటే అక్కడ నువ్వు దగ్గర కూర్చుని తాడేపల్లి కూర్చుని మత మార్పిడి చేస్తావా అని మా మీద విషయం చెబుతున్నారా? అలాంటప్పుడు దళితులమైన మేము, క్రైస్తవులమైన మేము, లేకపోతే దేవుని బిడ్డలమైన మేము మీకు ఎలాగో ఓటేసి గెలిపిస్తాం చంద్రబాబు? తప్పకుండా మా ఓటు హక్కుతో మీకు ఓటమి, నీ కూటమిని అంతటిని కూడా మేము తొక్కైకపోతే, మిమ్మల్ని ఓడించకపోతే, మా ఓటుతో బుద్ధి చెప్పకపోతే అసలు మేము క్రైస్తవులమే కాదని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు గవర్నమెంట్ వస్తే కనుక ఇంకా ఎన్నో పథకాలు కావచ్చు, ఇంకా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా కోవిడ్ వచ్చి చాలా అణగారిన పరిస్థితి, శ్మశానం అయిపోయింది ప్రపంచం మొత్తం కూడా. అలాంటి సమయంలో కూడా ఎంతగానో ఆదరణ కలిగించే విధంగా రేషన్ కావచ్చు, లేకపోతే పింఛన్లు సమర్థవంతంగా నడిపించిన నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేరని నేను గర్వంగా మనవి చేస్తున్నాను. కనుక రేపు 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మా దళితులు, మైనారిటీసు, పేదవాళ్ళు, అణగారిన క్రైస్తవులు అందరూ కూడా ఓటేసి ప్రార్థన చేసి మేము గెలిపిస్తాము బంపర్ మెజారిటీతో. వై నాట్ 175, వై నాట్ 25 అనేటువంటి నినాదంతో నేను ముందుకు వెళ్తున్నాను. మేము గెలిపించి తీరుతామని మనవి చేస్తున్నాం. మన ముఖ్యంగా ఈ విజయవాడ సెంట్రల్లో ఉన్నటువంటి మా యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా బంపర్ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా డివిజన్ 57వ డివిజన్ అనుకుంటాం, 58వ డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, రాష్ట్రం మొత్తం కూడా మా ఏఐసిసి వరకు మేమేంటో చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాం.